ఆచి చికెన్ మసాలా. రైట్, బాల్క సుమన్ ఆదిలాబాద్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ఆ బ్రేక్ న్యూస్ మనం చూస్తున్నాం. గత 14 రోజులుగా బాల్క సుమన్ ఆదిలాబాద్ జైల్లోనే ఉన్నారు, రిమాండ్ లో ఉన్నారు. ఇక సుమన్ ఫైనల్ గా రిలీజ్ అయ్యారు. దీంతో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు గ్రాండ్ గా వెల్కమ్ చెప్తున్నారు సుమన్ కి. కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ఘర్షణ, రాళ్ల దాడికి సంబంధించి మంత్రి వివేక్ కన్వాయ్ పై దాడి, ఈ 2 కేసులకు సంబంధించి సుమన్ కి బెయిల్ ఇచ్చింది కోర్టు. మనం లైవ్ లో చూస్తున్నాం. ఆదిలాబాద్ జైలు నుంచి సుమన్ జస్ట్ కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయ్యారు. వెంటనే కార్యకర్తలు నేతలు గ్రాండ్ గా వెల్కమ్ చెప్తున్నారు. సో మొన్న మనం చూసాం, గత నెల 17న మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మంత్రి వివేక్ కన్వాయ్ పై దాడి చేశారు అన్న ఆరోపణలతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కేసు నమోదు చేశారు. బాల్క సుమన్ సహా పలువురిపై రామకృష్ణాపురం పిఎస్ లో 6 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఇందులో A1 గా ఉన్నారు బాల్క సుమన్, A2గా మూల రాజిరెడ్డిని చేర్చారు. గత నెల 18న నాటకీయ పరిణామాల మధ్య బాల్క సుమన్ని అరెస్ట్ చేసి కోర్టు తీర్పుతో జైలుకి తరలించారు. ప్రస్తుతం బాల్క సుమన్ ఆదిలాబాద్ జైలు నుంచి 14 రోజుల తర్వాత రిలీజ్ అయ్యారు కొద్దిసేపటి క్రితమే. సో ఆయనకి బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అందరూ గ్రాండ్ గా వెల్కమ్ చెప్తూ మాట్లాడుతున్నారు. అరే అనిల్ జరుగురా అటు, అరే రవి జరుగు అటు, మీరు జరుగురా తర్వాత 5 నిమిషాలు, మీరు 5 నిమిషాలు.